రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. మీ ఫ్యామిలీ మొత్తంలో బాగా స్పిరిచువల్ పర్సన్ ఎవరు మీరేనా? నేనే. ఓకే. ఈవెన్ దో ఫారిన్ కంట్రీస్ అన్ని తిరిగి అక్కడ కల్చరల్ చూసి వచ్చి ఇక్కడ ఏముందండి, ఫారెన్ కంట్రీస్ తిరిగినా మనది మనకే కదా. ఇప్పుడు ఎట్లయితే అక్కడికి వెళ్తామేమో, అక్కడికి వెళ్ళినా కూడా మనమే కదా. మనుషులం మారం, దేశం మారుతుంది. కాబట్టి మనం మారాల్సిన అవసరం లేదు. ఒక దేశంకి వెళ్ళామని చెప్పి ఏదో పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ఆ రీచబిలిటీ చాలా, ప్రపంచం చిన్నగా అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీబడి మన ఎవ్రీ అదర్ హౌస్ లో ఉన్న వాళ్ళు దే ఆర్ బిన్ యుఎస్, సమ్ ఆఫ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది వరకు యుఎస్ వెళ్తున్నారంట, అమ్మ వాళ్ళు యుఎస్ వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు అని అనుకున్నారు. ఇవాళ రేపు ఏముంది, అట్లా వెళ్తున్నారు, ఇట్లా వస్తున్నారు. కాబట్టి ఆ రీచబిలిటీ ఎక్కువ అయిపోయింది. కాబట్టి జనాల అఫోర్డబిలిటీ అండ్ ఆల్సో ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ జనరల్ గా మన పాపులేషన్, ఇండియన్ పాపులేషన్, మన ఎకానమీలో కూడా దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. కాబట్టి ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఆఫ్ యునో బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ విజిటింగ్ డిఫరెంట్ కంట్రీస్. దట్స్ ఓకే. నథింగ్ ఇస్ గ్రేటర్ దన్ ఇండియా కదా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎస్. సో మీరు శ్లోకం చెప్పడం కూడా విన్నాను నేను. భగవద్గీత శ్లోకం చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఏదైనా ఒక శ్లోకం చెప్పండి, వేరేది డిఫరెంట్ దీంట్లో కూడా చెప్పిస్తారా? చెప్పండి. అంటే నేను దానికి ఒక రిలేటబుల్ గా నేను ఒకటి మాట్లాడాల్సింది ఉంది. ఓకే. బహునాం జన్మనామంతే జ్ఞానినాం మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో దీని మీనింగ్ ఏంటంటే, బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ అన్నది మనకు లభిస్తుంది. సో బహునాం జన్మనామంతే, ఆ మనిషిలాగా జన్మించిన తర్వాత కూడా మన జ్ఞానం రావాలంటే అంత ఈజీ కాదు. మనుషుల్లాగా పుడతారు, చచ్చిపోతారు, ఎంతో మంది పుడుతున్నారు, చనిపోతున్నారు. కానీ పుట్టిన తర్వాత పరమాత్మ జ్ఞానం ఉండడం అన్నది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో బహునాం జన్మనామంతే జ్ఞానినాం మాం ప్రపద్యతే. అటువంటి చాలా కొంతమంది జ్ఞానులై ఉంటారు. అటువంటి వాళ్ళు మాం ప్రపద్యతే, నన్ను ఆశ్రయిస్తారు. అటువంటి వాళ్ళకి వాసుదేవ సర్వమితి, అటువంటి వాళ్ళు వాసుదేవుడే సర్వము అని చెప్పి అనుకుంటాడు. అటువంటి వాళ్ళు దొరకడం సమహాత్మ, అటువంటి మంచి మహాత్ములు దొరకడం సుదుర్లభ, చాలా కష్టం. కాబట్టి సో భగవంతుని మనం ప్రే చేస్తున్నాము, ఆ పాత్రలో ఉన్నాం మనము అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో నేను ఎందుకు అడిగానంటే, యాక్చువల్లీ బేసికల్లీ ఒక యాక్టర్కి ఉండాల్సిన ప్రైమ్ క్వాలిటీ ఏంటంటే వాయిస్. మీ వాయిస్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, డ్యాన్స్, సో బాడీలో గ్రేస్ బాగుంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు ఇప్పటికీ మనం చెప్పుకునేది ఏంటంటే, ఎన్టీఆర్ రామారావు గారి గురించి గొప్పగా చెప్పుకుంటాం. అంటే ఆ ప్రొనౌన్సియేషన్ అంత బాగా ప్రొనౌన్స్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు అని. డబ్బింగ్లో మేనేజ్ చేద్దాం అనేది అది తర్వాత మాట. ఎంతైనా ఒక ఆర్టిస్ట్ ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఇవి. సో ఇప్పుడు మీరు ఇంత ఇంగ్లీష్ ఇలా బాగా మాట్లాడుతున్నారు, తెలుగుకి వచ్చేసరికి ఒక నేటివ్ తెలుగు, ఇక్కడే తెలుగు నాకు ఇష్టం అండి. చిన్నప్పుడు నా స్కూల్లో కూడా తెలుగు బాగా చదువుకున్నట్టు. ఫస్ట్ లాంగ్వేజ్ ఉండేది తెలుగు. తెలుగు భాష అన్న మన మదర్ టంగ్ అంటారు కదా, ఐ లవ్. నాకు చాలా పద్యాలు కూడా వచ్చు, నాకు ఇష్టం. అంటే నేర్చుకోవడం మన తెలుగులో, మన తెలుగు సాహిత్యము, దాని గురించి బాగా నాలెడ్జ్. నాకు ఫ్రీ టైంలో కూడా ఏమన్నా మన పాత గ్రంథాలు అట్లాంటివి ఉంటాయి, జస్ట్ గో త్రూ టు గెయిన్ నాలెడ్జ్. అసలు ఎంతో నాలెడ్జ్ నిక్షిప్తం చేసినారు మన దాంట్లో బుక్స్ లో. మనం ఏంటంటే ఇప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఇవి పిల్లలు చెప్తుంటేనే ఓ వావ్ క్యూట్ గ్రేట్ అని చెప్పి ఫీల్ అయిపోతున్నాం. బట్ నో, ద నాలెడ్జ్ దట్ ఇండియన్స్ షుడ్ పొజెస్ ఇస్ ఫార్ బియాండ్ దెన్ వాట్ వీఆర్ లెర్నింగ్ టుడే. దానికంటే చాలా బియాండ్ ఉంది. అవి నేర్పియాలి, అవన్నీ మన కరికులం లో పెట్టాలి అని చెప్పి ఆ ఇంటెన్షన్ తోటి నేను భగవద్గీత క్లాసెస్ అవి స్టార్ట్ చేసి ఆన్లైన్ లో తీసుకుంటా ఉన్నాను ఇన్ మై ఫ్రీ టైమ్. యూజువల్లీ ఎవ్రీ డే ఐ టేక్ ఆన్లైన్ క్లాసెస్ 9 to 10 కి అట్లా. ప్లాట్ఫామ్ ఎక్కడండి? ఆన్లైన్ గూగుల్ జూమ్ మీటింగ్. ఓకే. అంటే జస్ట్ టు గివ్ మై ఎఫర్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ ఆర్ ఇది అన్నట్టు. కాబట్టి తెలుగు ఇస్ నెవర్ అ బ్యారియర్ ఫర్ మీ. ఐ ఫీల్ ప్రౌడ్ టు టాక్ ఇన్ తెలుగు. తెలుగులో సిగ్గు లేకుండా మాట్లాడతాను నేను. ఏముందంటే తెలుగు మన భాష కదా. ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మనం తెలుగు మాట్లాడుకోవడానికి ఏముంది అనేది మొహమాటపడి తెలుగు రానట్టు ఓవర్ యాక్షన్ చేసుకుంటా ఎందుకండి బాబు, మన భాష అది. మంచిగా చక్కగా మాట్లాడుకోవచ్చు. అద్భుతం, సూపర్, చాలా బాగా మాట్లాడారు. ఇందాక మీరు అన్నారు కదా మీరు డెస్టినీని బాగా నమ్ముతారు. ఇది ఏమవుతుందో మన చేతిలో ఉండదు, మనకు రాసి పెట్టి ఉండదు, మనకు వస్తుంది. ఏమో రేపొద్దున్న మీరు యాక్టర్ అవుతారేమో అనుకోండి, ఫర్ సపోజ్. సో యాక్టర్ అయితే కనుక ఇఫ్ కేసులో మాట్లాడుతున్నాను, ఒకవేళ మీరు యాక్టర్ అయితే, చాలా రకరకాల సినిమాలని, రకరకాల సినిమా హీరోల్ని, వీళ్ళందరినీ చూస్తున్నారు కదా, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు పర్సనల్? నాకు సోషియో ఫ్యాంటసీ ఫిలిమ్స్ అంటే ఇష్టం. సో సోషియో ఫ్యాంటసీ జానర్ బాగా ప్రిఫర్ చేస్తా. సో మేబీ ఇన్ కేస్ అట్లా ఏమన్నా ఒక డే వస్తే అట్లాంటి స్క్రిప్ట్స్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటానేమో. యా.
సోషియో ఫ్యాంటసీ. మీకు బెస్ట్ ఫిల్మ్ ఏంటి ఇప్పటిదాకా టిల్ డేట్ అలాంటి ఆ జానరాలో వచ్చిన? ఆ జానర్లో వచ్చిన అంటే స్పెషల్గా బెస్ట్ అంటే ఒక్క బెస్ట్ అని ఏం లేదు. డిఫరెంట్ థింగ్స్ అంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కలాగా ఐ టేక్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ మూవీస్. సో అట్లా ఒక్క బెస్ట్ ఫిల్మ్ అన్నది ఏం లేదు నాకు. కొన్ని చెప్పగలరా ఒక పిక్ చేసుకున్న మీకు ఐ మీన్ బాగా నచ్చిన ఫిల్మ్స్, ఎలాంటి ఫిల్మ్స్ అబ్బా భలే ఉన్నాయి అని అనిపించినవి? అంటే ఐ పర్సనల్లీ లైక్ సోషియో ఫ్యాంటసీ ఫిలిమ్స్, బట్ అట్లా అని చెప్పి ఐ డోంట్ లైక్ ఓన్లీ సోషియో ఫ్యాంటసీ ఫిలిమ్స్. అదర్ ఫిలిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇట్లాంటి ఫిలిమ్స్ కొన్ని ఉన్నాయి కదా, ఇట్లాంటివి గీత గోవిందము, ఇట్లా పెళ్లి చూపులు, ఇట్లాంటివన్నీ లవ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కూడా ఇష్టపడతాను. అండ్ ఆల్సో హారర్ ఫిలిమ్స్ ఇష్టం చాలా. ఐ లవ్ సీయింగ్ హారర్ ఫిలిమ్స్, ఎందుకు ఆ రష్ ఇష్టం నాకు. సో యూజువలీ ఈ జానర్స్ నేను ప్రిఫర్ చేస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.